ధర్మేంద్ర ప్రధాన్ ఫైనల్లీ ఎక్స్ మినిస్టర్ అయిపోయారు. ఇది బీజేపీ స్ట్రాటజిక్ మూవా, లేకపోతే గవర్నమెంట్ సిస్టంలో ఉన్న ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేసిందా అనేది టైం విల్ డిసైడ్. బట్ ఇక్కడ ఈ మూమెంట్, ఈ ప్రొటెస్ట్ ఇంత సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఫస్ట్ది, ప్రొటెస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు వీళ్ళు ఒకటే చెప్తున్నారు, ఇది రాజకీయ పోరాటం కాదు, ఓన్లీ స్టూడెంట్ ఫ్యూచర్ కోసమే మేము పోరాడుతున్నాం అన్నారు. సో దీనివల్ల గవర్నమెంట్ ఇది పార్టీ పాలిటిక్స్ అని కొట్టేయడానికి ఛాన్స్ రాలేదు. సెకండ్ది, లీడర్షిప్. ఏదైనా ఒక ప్రొటెస్ట్ అనేది ఒక లీడర్ పైన కానీ లీడర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ లీడర్ని కానీ మనం కానీ బ్లాక్ చేసామంటే ప్రొటెస్ట్ అయిపోతుంది. బట్ ఇక్కడ లీడర్షిప్ అనేది ఒకరు కాదు, ప్రతి స్టూడెంట్ లీడర్షిప్ తీసుకోవడం వల్ల గవర్నమెంట్ దీన్ని ఎలా కౌంటర్ చేయాలో అర్థం కాలేదు. అందువల్లే సోనం వాంగ్చుక్ గారి హంగర్ స్ట్రైక్ ని గవర్నమెంట్ బ్లాక్ చేసినా కానీ ప్రొటెస్ట్ అనేది ఆగలేదు. థర్డ్ రీజన్, సోషల్ మీడియా. సోషల్ మీడియాని వీళ్ళు చాలా అద్భుతంగా వాడుతున్నారు. ఎయిదర్ త్రూ మీమ్స్ అవ్వచ్చు, రీల్స్ అవ్వచ్చు, షార్ట్స్ అవ్వచ్చు. గవర్నమెంట్ ని చాలా సెటైరికల్ గా క్వశ్చన్ చేయడం మొదలు పెట్టారు. దీన్ని గవర్నమెంట్ ఎలా కౌంటర్ చేయాలో అర్థం కాలేదు. ఫోర్త్ రీజన్, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రొటెస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇండియాలో ఉండే అపోజిషన్ పార్టీస్ అవ్వచ్చు, రీజనల్ పార్టీస్ అవ్వచ్చు, చాలా వరకు ఈ ప్రొటెస్ట్ సపోర్ట్ చేసినాయి. బట్ ఎట్ ఎనీ పాయింట్, ఏ పాయింట్ దగ్గర లీడర్షిప్ అనేది పొలిటికల్ పార్టీస్ చేతిలోనికి పోనివ్వలేదు. ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ పొలిటికల్ పార్టీస్ చేతిలో పోయి ఉంటే మాత్రం గవర్నమెంట్ దీన్ని ఈజీగా ట్యాకిల్ చేసేది. ఫిఫ్త్ రీజన్, ప్రొటెస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి. వీళ్ళు దాని నుంచి డివేట్ కాలేదు. సో ఈ ప్రొటెస్ట్ దీనివల్ల సక్సెస్ అయింది. సో ఈ ప్రొటెస్ట్ పై మీరేమనుకున్నారు? ఇది యూత్ పొలిటికల్ సక్సెసా లేకపోతే బీజేపీ స్ట్రాటజిక్ మూవా? లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. బై బై.